అసలేంటండి ఈ ఎండలు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంత ఎండలెప్పుడూ చూడలేదండి. ఈ 3 డేస్ ఎండలకి మామూలుగా లేదండి. ఇంట్లో కూర్చునే అంత అపసొప్పలు పడిపోతే, ఇంక బయట ఎండలో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంటో రోజుకి ఎన్ని సార్లు తలుచుకుంటానో పాపం బయట ఎండలో ఎట్లా పనిచేస్తున్నారో అని. సో, అందరూ అయితే జాగ్రత్తగా ఉండండి ఈ ఎండలకి. అంతకన్నా నేనేం చెప్పలేను. సో, పిల్లలు ఉన్నవాళ్ళు మరీ జాగ్రత్త. సో, పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూడాలంటే ఆరారుగా వాళ్ళకి వాటర్ గానీ అలా ఏదన్నా డ్రింకింగ్ ఐటెమ్స్ ఎక్కువ ఇస్తూ ఉండండి. ఫుడ్ ఎక్కువ తీసుకోవడానికి వాళ్ళు కూడా ఇష్టం చూపించకపోతే వదిలేయండి. సో, ఈ ఎండలకైతే మేము ఇంకా నాన్ వెజ్ పూర్తిగా మానేసాము. సో, ఇంకా వెజ్జే. వెజ్‌లో కూడా పప్పే ఎక్కువ తీసుకుంటున్నాము. పప్పు టమాటా, పప్పు చింత చిగురు, ఇలా పప్పు చారు ఇవే ఎక్కువ తీసుకుంటున్నాం అనమాట. అవైతేనే మంచిగా తినబుద్దయితుంది. ఈరోజు మా కర్రీ వచ్చి పప్పు, చింత చిగురు, ఇంకా బెండకాయ ఫ్రై. వాటిలోకి అప్పడాలు కంపల్సరీ కదా! ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి అలాగే వీడియోకి లైక్ చేయండి. చింత చిగురు ఇంటి పక్కనే చెట్టుంది.